ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి వందనాలండి. వించున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటున్నాను. దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట బాల్యము అమూల్యము. బాల్యం ఎంతో అమూల్యమైనదని దేవుడు మనతో చెప్పుచూ ఉన్నాడు. అందుకనే కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 12వ వచనంలో వ్రాయబడింది, దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచూనే వచ్చేతిని. వృద్ధుడైనటువంటి దావీదు చెప్తున్నాడు, దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి అన్నాడు. అక్కడ దావీదుకి బాల్యము నుండి దేవుడు బోధిస్తూ వచ్చాడు కాబట్టి వృద్ధుడైన తర్వాత ఏమంటున్నాడంటే, నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచూనే వచ్చి తిని అనేసి అంటున్నాడు. అందుకని సొలొమోను మహారాజు గారు కూడా అంటారు కదా, బాలు నడవలసిన త్రోవని వానికి నేర్పము అని. అక్కడ దావీదు గారిని గొర్రెల కాపర్లుగా అరణ్యంలో అతన్ని విడిచిపెట్టినప్పటికీ అతను ఎలా ఉన్నాడంటే, ఎవరిని ద్వారా బోధించబడ్డాడంటే దేవుని ద్వారా. దేవా, బాల్యం నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. అతని తల్లి ప్రార్థనా పరురాలు, దావీదు గారి తల్లి ప్రార్థనా పరురాలు. ఆమె బోధించిన బోధ అట్రీతిగానే ఆ గొర్రెలు కాపరుగా ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆ స్తుతుల రాగంలో నుంచి అతనికి అందినటువంటి బోధ ఎలా ఉందంటండి, ఎంతో దీవెనకరంగా ఉంది. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, నీ ఆశ్చర్య కార్యములను నేను తెలుపుచునే వచ్చి తిని అంటున్నాడు. బాల్యములో ఏం చేశాడంటే, బాల్యములో దేవుని యొక్క మాటలు వినడం ద్వారా ఆ బాలుని యొక్క జీవితం, దావీదుని యొక్క జీవితం అమూల్యంగా ఉంది. అందుకనే సమూయేలు ప్రవక్త వచ్చినప్పుడు, ఆ 7 అన్నదమ్ములు వచ్చినప్పుడు కూడా వారెవరి యొక్క బాహ్య సౌందర్యాన్ని కానీ దేన్ని కూడా బాహ్యాన్ని లక్ష్య పెట్టలేదు. తనలో ఉన్న అంతరంగ స్వభావాన్ని చూశాడు. దాన్ని బట్టి దేవుడు వీరు కాదు అన్నాడు. ఆఖరికి దావీదు గారు వచ్చారు. ఆ బాల్య దశలో ఉన్నటువంటి ఆ దావీదును చూసినప్పుడు, అరే, ఇంత చిన్నవాడు ఎలాగా అని అనుకున్నాడు తన హృదయంలో. అప్పుడు యెహోవా దేవుడు అంటున్నాడు కదా, నీవు మనుషులను లక్ష్య పెట్టవద్దు, బాహ్య స్వరూపాన్ని లక్ష్య పెట్టవద్దని. అలాగే అక్కడ దేని చేతనంటే తన బాల్యము అమూల్యంగా మార్చబడింది. బాల్య దశలోనే దావీదు గారి జీవితము అమూల్యంగా మార్చబడింది. అభిషేకం పొందుకున్నాడు. ఇజ్రాయేలుకు రాజుగా దావీదు గారు అభిషేకించబడ్డారు. సో చిన్ననాటి నుంచి, బాల్యము నుండి ఏం చేశారండి, దేవుడే అతనికి బోధించాడు. 71:12 వచనంలో ఉన్నది కీర్తనల గ్రంథము, దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించు వచ్చితివి అన్నాడు. సో మన చిన్నప్పటి నుంచి కూడా మన బిడ్డలకి ఏం చేయాలంటే, బాల్య దశలో ఉండే దేవుని వాక్యాన్ని మనము బోధించే వారముగా ఉండాలి. అందుకనే సంసోను చూడండి, తల్లి గర్భంలోనే నాజీరు చేయబడ్డాడు. అంటే తల్లి గర్భంలోనే దూత వచ్చి ఆమెకు వర్తమానం తెలియజేసి, నీ గర్భమందే నీ కుమారుని నాజీరు చేసి ఉన్నాం కాబట్టి నువ్వు అతన్ని ఏ విధంగా పెంచాలి అని ఆ తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా తెలియజేస్తున్నారు. కానీ వారు ఏం చేశారంటే, ఆ చెప్పిన దాంట్లో కొంత మాత్రమే చెప్పారు, మిగతాది వారికి చెప్పలేదు. బాల్యంలో తనకు అందించవలసిన సమాచారాన్ని, దేవుని యొక్క మాటలను, దేవునిలో ఎలా ఎదగాలి అనే విషయాలను తెలియచేయలేదు. కాబట్టి తను యవన ప్రాయంలో వచ్చినప్పుడు దానికి మూల్యం చెల్లించవలసిన గతి పట్టింది. సో చిన్నప్పుడు తనకి బాల్యము మనం అమూల్యంగా చేసినట్లయితే, అమూల్యమైన దేవుని మాటలను వారికి వివరించినట్లయితే, వాళ్ళు పెద్దవారు అయిన తర్వాత మార్గం తప్పిపోరు, త్రోవ తప్పిపోరు. దాని కారణంగా తల్లిదండ్రులమైన మనము మూల్యం చెల్లించక్కర్లేదు, బిడ్డలైన వారు మూల్యం చెల్లించక్కర్లేదు, సమాజం కూడా మూల్యం చెల్లించవలసిన ఆవశ్యకత ఉండదు. ఎందుకంటే వాళ్ళు బాల్యములోనే అమూల్యంగా పెరిగారు కాబట్టి. మనం చూస్తే కనుక ఇంకా మనం సౌలు ఉపపత్ని అయినటువంటి రిస్పా, ఆమె కూడా
ఆమె ఇద్దరు కుమారుల గురించి చనిపోయినప్పుడు ఆ శవాల దగ్గర కాపలా ఉంది, కానీ ఆ ఇద్దరు కుమారుల కోసము ఆ యెహోవా సన్నిధిలో ఎప్పుడు కూడా ప్రార్థించినట్టుగా ఎక్కడ కూడా జీవగ్రంథంలో వ్రాయబడలేదు. మరణించిన తర్వాత ఆ మృత కళేబరాల దగ్గర కాపలా ఉంది. ఎందుకంటే మూల్యం చెల్లించింది చిన్ననాటి నుంచి. ఏలీ గారిని మనం చూస్తే కనుక తన దగ్గరికి వచ్చిన బాలుడైన సమూయేలుకి ఏం చేశాడు, చిన్న బాల్యం నుంచి కూడా బోధిస్తూ వచ్చాడు. కాబట్టి చిన్న ప్రాయంలోనే దేవుని స్వరం వినగలిగే అదృష్టము సమూయేలు గారికి కలిగింది. కానీ తన కడుపున పుట్టినటువంటి తన ఇద్దరు కుమారులు కూడా ఏమయ్యారంటే మూల్యం చెల్లించవలసిన అవసరం ఏర్పడింది. దేవుని మాటని వినలేదు, లక్ష్య పెట్టలేదు. వాళ్ళ ఇష్టానుసారమైన వాళ్ళ జీవితాన్ని గడిపి ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరికీ ఏం జరిగిందండి, తగిన మూల్యము దేవుని దగ్గర వాళ్ళు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారిద్దరు ప్రాణాలను కోల్పోయారు. అదే ఆ యొక్క శాపం చేతనే ఏలీ గారు కూడా మరణించడం అనేది జరిగింది. కావున ప్రియమైన వారులారా, చిన్ననాటి నుంచి మనం మన బిడ్డలకి ఏం నేర్పిస్తున్నాం? మనం ఈ మధ్యన మనం చూస్తే కనుక ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో 35 మంది పిల్లలు 9th క్లాస్ చదువుతున్న పిల్లలు ఏం చేస్తారంటే బ్లేడ్ తోటి చేతులను కోసుకున్నారు. ఇంటి దగ్గర పేరెంట్స్ చూసి అవాక్కయ్యారు. ఇదేంట్రా ఎలా కోసుకున్నారు అని మొత్తం పేరెంట్ వచ్చి అడిగితే అక్కడ ఒకరు కాదు 35 మంది పిల్లలు ఆ రీతిగా చేశారని ఉపాధ్యాయులు చూసి ఆశ్చర్యపోయారు. అక్కడికి సైకలాజికల్గా వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళారేమో అని సైకరాటిస్ట్ని పిలుచుకొచ్చారు. అందరినీ చూపించారు, బ్లడ్ టెస్టులు చేశారు, అన్నీ చేశారు. వాళ్ళ స్థితి అన్నీ బాగానే ఉన్నాయి. కానీ వాళ్ళు ఎందుకు చేశారో వాళ్ళు నోరు విప్పడం లేదు. ఎందుకంటే వారి హృదయాలు అంత కఠినముగా, అంత కఠినత్వాన్ని పొందుకొని వాళ్ళ యొక్క ఆలోచనలకు తగిన విధంగా వారు మారిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి అమూల్యమైనటువంటి దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క మార్గంలో వారిని పెంచలేదు. కాబట్టే వారేమయ్యారంటే లోకానికి మూల్యముగా ఉండవలసినటువంటి అమూల్యంగా ఉండవలసిన వారు మూల్యాన్ని చెల్లిస్తూ ఉన్నారు. మరి ఆ ఛత్తీస్గఢ్లో జరిగిన ఆ సంఘటన ఎందుకు జరిగిందా అని ఆలోచిస్తుంటే గుజరాత్లో కూడా ఒక గ్రామంలో కొంతమంది పిల్లలు ఇటు రీతిగానే బ్లేడ్తో కోసుకున్నారంట. ఎందుకు కోసుకున్నారు అంటే ₹5 పందెం వేసుకున్నారంట. జస్ట్ ₹5 కోసం వాళ్ళ చేతుల్ని కోసుకోవడం, పైశాచికంగా ప్రవర్తించడం, ఇదంతా ఇంత ఘోరంగా ఎందుకు జరుగుతుందంటే దేవుని యొక్క మాటలను వారికి తెలియపరచట్లేదు కాబట్టి వారు ఆ రకంగా ఉంటున్నారు. అందుకనే సౌలు మహారాజు అంటాడు కదా, సొలొమోను మహారాజు గారు అంటారు కదా, బాలుడి హృదయంలో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును. శిక్షాదండం, ఏ శిక్షాదండం అంటే ప్రభు యొక్క శిక్షలోను బోధలను పెంచమని మనకి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ శిక్షలో బోధలో మనం పెంచినట్లయితే బాలుల్లో ఉన్నటువంటి స్వాభావికమైన మూఢత్వం, ఆ పుట్టుకలో నుంచి వచ్చినటువంటి ఆ మూఢత్వంలో నుంచి, ఆ హృదయ మూఢత్వం నుంచి బాలుడిని తప్పించడానికి దేవుని యొక్క వాక్యం అనేది ఉపయోగపడుతూ ఉన్నది. అందుకనే అలాగే సొలొమోను మహారాజు గారు రాసినటువంటి 29వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది, బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగజేయును. బెత్తము గద్దింపు ఏం చేస్తుందంటే జ్ఞానాన్ని కలిగజేస్తుందంట. అదుపులేని బాలుడు తన తల్లకి అవమానము తెచ్చును. నేడు ఎంత స్కూల్కి వెళుతున్నారు, 9th క్లాస్ చదివే పిల్లలు ఇలా ప్రవర్తించారంటే వాళ్ళు బెత్తానికి గద్దింపుకి లోబడని పిల్లలుగా ఉన్నారు. ఈరోజు కొట్టడానికి కూడా భయమే టీచర్స్ పైన కేసులు వేస్తున్నారు. ఈవెన్ పేరెంట్స్ పైన కూడా కేసు వేసేటువంటి పిల్లలు ఈ రోజున లేకపోలేదు. బెత్తమును గద్దింపును ఏమొస్తుందంటండి, దాని ద్వారా జ్ఞానము వృద్ధి కలుగుతుందంట. అదుపులేని బాలుడు, ఇలాంటి పైచాచిక పనులు చేసే పిల్లలు ఏమవుతారంటే తండ్రులకు అవమానకరంగానే ఉంటారు. కాబట్టి మనం చిన్ననాటి నుంచి కూడా ఎవరి యొక్క శిక్షాదండనంలో పెంచాలంటే ఎవరైతే సత్యాన్ని బోధిస్తున్నారో, ఎవరైతే మార్గాన్ని చూపిస్తున్నారో, ఎవరైతే రాక్షసత్వాన్ని నిర్మూలించి
బాలుడిలో ఉన్నటువంటి ఆ మూఢత్వాన్ని నిర్మూలించగలగ మాటలు ఎవరిలో ఉన్నాయో ఆ మాటలు, ఆ దివ్యమైనటువంటి మాటలు చుంటి తేనె తారల కన్నా ఆ మధురమైన జీవవాక్కుల చేత చిన్ననాటి నుండి కూడా ఆ బిడ్డలను మనం నింపినట్లయితే కనుక వారు ఎలా ఉంటారంటే అమూల్యంగా ఉంటారు. దేశానికి, సమాజానికి, ఇంటికి, అందరికీ కూడా వాళ్ళు అమూల్యంగా ఉంటారు. మూల్యం చెల్లించే బిడ్డలుగా ఉండరు అండి. బాల్యము అమూల్యమైనది. అందరూ కూడా ఏం చేస్తారంటే తల్లిదండ్రులను అనుకరిస్తారు, చుట్టూ ఉన్న పరిసరాలను అనుకరిస్తారు. నేడు చూస్తున్నాం మనం పిల్లల్లో ప్రేమ ఆప్యాయతలు అనేవి లేవు. దానికి కారణం ఏంటి? మన సరౌండింగ్సే, మన ఇల్లే. ఎందుచేతనంటే మన దగ్గర మన వారంటే ఎవరు కూడా మనతో ఉండరు. తల్లిదండ్రులు ఉంటున్నారు, వాళ్ళకు ఒక కొడుకో కూతురో, లేకపోతే కొడుకు కూతురు, అలాగ 4 మెంబర్స్ ఆర్ 3 మెంబర్స్ ఉంటున్నారు అంతే. వాళ్ళ మిగతా రిలేషన్స్ తోటి వాళ్ళకి అటాచ్మెంట్ లేదు. వాళ్ళు వస్తే ఎలా పలకరించాలో తెలియదు, ఎలాగ వాళ్ళని ఆహ్వానించాలో తెలియదు, ఎటు రీతిగా మర్యాద చేయాలో తెలియదు. ఇవన్నీ దేని కారణంగానంటే చిన్ననాటి నుండి వాళ్ళని ఏం చేస్తున్నామంటే సింగిల్గా వదిలేస్తున్నాం. సో సింగిల్గా ఉన్నవాడు సింగిల్గానే ఉండాలని చూస్తాడు. సో ప్రియ సహోదరుడా, సహోదరి, మనం సమాజముగా ఉన్నప్పుడు సమాజంలో ఉన్నటువంటి మర్యాద, సమాజంలో ఉన్నటువంటి ఆ గౌరవం, అవన్నీ కూడా పిల్లలు అలవర్చుకుంటూ ఉంటారు. మన యొక్క బిహేవియర్, మన యొక్క ప్రవర్తన, మన యొక్క మాటలు, మనం చూపించే ప్రేమ విధానం, ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే అనుకరిస్తూ ఉంటారు. మనం ఏదైతే ప్రేమను చూపిస్తామో అదే ప్రేమను ఇతరులపై వాళ్ళు చూపిస్తారు. మనం ఏదైతే వారికి మనం మాట్లాడుకుంటామో అవే మాటలు ఇతరుల పట్ల వారు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఏం చేయాలంటే తల్లిదండ్రులమైన మనం కావచ్చు, ఉపాధ్యాయులమైన మనం కావచ్చు, వారి యొక్క బాల్యాన్ని అమూల్యంగా పెంచాలంటే ముందు మనలో కూడా మార్పు అనేది చాలా అవసరం. దావీదు అంటున్నాడు కదా, దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చేటివి కాబట్టి ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములను నేను తెలుపుచూనే ఉన్నాను. అదే దావీదు అన్నాడు కదా, నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకోకు. యెహోవా నీ కృపను బట్టి నీ దయను చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకో. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదం నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. బాల్యము నుండి కూడా ఎవరు ఆశ్రయమయ్యారంటే దావీదుకి దేవుడే ఆయనకు ఆశ్రయముగా ఉన్నారు. సో మనం పిల్లలకి చిన్ననాటి నుంచి కూడా ఆ దేవుడిని ఆశ్రయంగా చేసుకుని జీవించాలని మనము నేర్పించే వారంగా ఉండాలి. అటుదిగానే మనం చూస్తే కనుక ఇర్మియాకారుడు కూడా అంటున్నాడు కదా, ఇజ్రాయేల్ వారును యూదా వారును తమ బాల్యం మొదలుకుని నా ఎదుట చెడుతనమే చేయుచూ వచ్చుచున్నారు. తమ చేతుల క్రియల వలన వారు నాకు కోపము పుట్టించువారు. అంటే ఇజ్రాయేల్ వారు ఏం చేస్తున్నారంటే యూదా వారును తమ బాల్యం మొదలుకొని, తన బాల్యం నుంచి కూడా ఇజ్రాయేల్ ప్రజలు, యూదా ప్రజలు కూడా దేవుని ఎదుట చెడుతనం చేస్తూనే ఉన్నారు. ఆ చెడుతనం చేస్తూ ఉండడం వల్ల ఏమైందంటే దేవునికి కోపం పుట్టించేవారుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళపైనకి దేవుని యొక్క ఉగ్రత అనేది వస్తుంది. వాళ్ళతో దేవుడు చెప్పాడు, అన్య స్త్రీలను వివాహం చేయొద్దన్నాడు, అన్యులతో సహవాసం చేయొద్దన్నాడు. కానీ వారు ఆ సహవాసం చేశారు, వారిని వివాహం చేసుకున్నారు, దేవుని కోపానికి గురి అయ్యారు. విగ్రహాలను చేయొద్దన్నాడు, విగ్రహారాధన చేయొద్దన్నాడు, ఆ పనులే చేశారు. దేవుని యొక్క ఉగ్రతకు బలి అవుతూ వచ్చారు. కాబట్టి అందుకనే ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. చెడుతనం బాల్యం నుంచి కూడా వాళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయంటే చెడుతనము చేయుచునే వాళ్ళు ఎప్పుడు కూడా చెడుతనంతో నిండిపోయి ఉన్నారు, మూఢత్వంతో నిండిపోయి ఉన్నారు. కాబట్టి వాటన్నిటి నుంచి విడుదల పొందుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే మార్గము. ఆయన కలువరి రక్తమే వాటన్నిటి నుంచి విడుదల దయచేసేది. కాబట్టి ఆ సత్య సువార్తే ఆ మూఢత్వపు హృదయాన్ని, ఆ చెడుతనపు హృదయం నుంచి విడుదలను కలిగించేది ఏదైతే ఉందో ఆ
సత్య సువార్తను వారికి బోధించాలి. అదే బోధ విన్నాడు బాల్యము నుండి దావీదు. కాబట్టి ఆయన ద్వారా పొందుకున్న ఆశ్చర్య క్రియలన్నీ కూడా అనేకులకు తెలియజేశాడు. అలాగే చిన్ననాటి నుండి పిల్లలందరూ కూడా ఏం వినాలి అంటే దేవుని యొక్క సత్య సువార్తను వినాలి. ఆ సువార్తే నీలో ఉన్న రాక్షసత్వాన్ని తొలగిస్తుంది, నీలో ఉన్న మూఢత్వాన్ని తొలగిస్తుంది. అందుకనే పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని మదర్ తెరీసా గారికి ఒక నానుడు ఉంటుంది. ఎందుకంటే ఆవిడ ఆ విధంగా అన్నారంటే ఆమె బాల్యము నుండి కూడా అమూల్యంగా ఉంది. బాల్యం నుండి కూడా అందరికీ అమూల్యంగా ఉంది. బాల్యంలో తన స్కూల్కి వస్తున్నప్పుడు దారి ప్రక్కన పడిపోయిన ఒక ముసలావిని చూసినప్పుడు ఆమెను అక్కడ విడిచిపెట్టలేదు. ఆమెను తీసుకుని స్కూల్కి వెళ్లకుండా ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. ఒక మంచి సమరయుని కథను జ్ఞాపకం చేసుకుంది. అక్కడ ఆమె ఆ పని చేసింది. మనం చూస్తే బ్లాడినా అనే ఒక యవ్వన బిడ్డ, 15 సంవత్సరాల ప్రాయము. ఆ ప్రాయంలో ఉన్న ఆమె చాలా బలహీనమైన స్త్రీ. ఆమె ఎంతో బలహీనమైన ఒక అమ్మాయి. తనలో బలహీనత. అప్పట్లో రోమా సామ్రాజ్యం 177వ సంవత్సరంలో రోమా సామ్రాజ్యం క్రైస్తవులని ఎంతగానో హింసించి చంపేటువంటి ఆ సమయంలో తిను ఒక క్రైస్తవ స్త్రీగా, ఒక అమ్మాయిగా ఉంది. తిను దాస్యులుగా అమ్మబడేటువంటి అమ్మాయి. తనకి వయసు వచ్చింది కాబట్టి, అంటే ఒక 15 సంవత్సరాల వయసు వచ్చింది కాబట్టి ఒక గృహంలో పనిచేయడానికి ఆమెను అమ్మివేసేవారు. అమ్మివేసినప్పుడు ఆ గృహంలో ఉండి తన పరిచయం చేస్తూ అక్కడి నుంచి ఎక్కడైతే దేవుని యొక్క వాక్యము అందించబడుతుందో ఆ ప్రాంతానికి వెళ్ళి రహస్యంగా వాళ్ళు ఆరాధన చేస్తున్నప్పుడు రోమా సామ్రాజ్యం వాళ్ళకి తెలిసినప్పుడు బొట్టులు అక్కడికి వచ్చి వారందరినీ ఆపమంటే ఆపేసినప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని అడిగితే ఎవరు సమాధానం చెప్పలేదు. కానీ ఆ బ్లాడీనా లేసి మేము క్రీస్తును ఆరాధిస్తున్నాము అని గర్వంగా చెప్పింది. అప్పుడు ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి 20 రోజులు చిత్రహింసలు పెట్టారు. అయితే ఒక రోజున అందరికీ అనౌన్స్ చేశారు, ఇదిగో బ్లాడీనాను మేము ఈరోజు చంపేస్తున్నామని. ఆ 19 రోజులు గడిచిన 20వ రోజున ఆమెను తీసుకొచ్చారు. ఒక పోల్కి తీసుకొచ్చి కట్టిపెట్టారు. నా ఆకలితో ఉన్న సింహాలను విడిచిపెట్టారు. కానీ సింహాలు ఆమెను ఏమాత్రము ముట్టలేదు. ఆమెను ఆహారంగా తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఆ సింహాలన్నీ కూడా అక్కడే ఆ పాదాల దగ్గరే ఉండిపోయినాయి. అంటే తన బాల్యము అమూల్యంగా దేవునిలో ఉంది కాబట్టి ఆ సింహాలు ఆమెను ఏమీ చేయలేదు, తినలేదు. అప్పుడు వారు ఏం చేశారంటే ఇనప చైర్ని తీసుకొచ్చి మండే కట్లు పెట్టి దానిపైన ఆమెను కూర్చోబెట్టి, బాగా కాలిపోయిన ఆ చైర్ మీద ఆమెను కూర్చోబెట్టి బంధించారు. అప్పుడు కూడా ఆమె నేను క్రైస్తవురాలని తన విశ్వాసాన్ని ప్రకటించింది. ఇదంతా చూడడానికి ఒక పెద్ద ఆడిటోరియంలో అనేక వేల మంది వచ్చి కూర్చుని ఆ విశేషాన్ని చూడడానికి వచ్చారు. ఆమె ఏం చేస్తుంది? క్రీస్తుని విడిచిపెట్టేస్తుంది, మా రోమా దేవతలకు పూజ చేస్తుందని ఎదురు చూస్తున్నారు. కానీ ఆమె విధంగా చేయలేదు. కానీ నేను క్రైస్తవురాలను, నేను క్రీస్తు బిడ్డనని చెప్పుకుంటూనే అలాగే ఉంది. ఎద్దుని తీసుకొచ్చి విడిచిపెట్టారు. ఆమెను పొడిచారు. ఆమె ప్రాణాలు విడిచింది. అంటే తన ప్రాణం పోయిన ఆ 15 ఏళ్ల ప్రాయంలో తన బాల్యంలో అమూల్యంగా ఉండి క్రీస్తు కొరకు ఒక సాక్షిగా నిలబడింది. అదే క్షణంలో 25,000 మంది మార్పుకు కారణమైంది. ఆమె పెద్ద ప్రసంగాలు చేయలేదు, పెద్ద ఉపన్యాసం ఇవ్వలేదు. ఎవరికి వెళ్ళి నేను ఇక్కడికి రండి అక్కడికి రండి అని సువార్తని వినిపించలేదు. కానీ తన యొక్క ప్రవర్తన ద్వారా నేను క్రైస్తవురాలను అని ప్రకటించింది. అందుకని ఇప్పుడు నేటి దినాల్లో కూడా చిన్నపిల్లలపైన మన బస్సులో క్రైస్తవులు వెళ్తుంటే దాడులు జరిగినాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్నప్పుడు ఆ పిల్లలు ఆ బ్లాడీనా ఎట్రీతిగా అయితే ఒక దృఢ సంకల్పంతో దేవుని కొరకు హతసాక్షిగా నేను క్రైస్తవురాలను అన్న పేరుకే గొప్ప భాగ్యమని పౌలు భక్తుడు రాసినట్లుగా ఆమె ఆ మాటను పలుకుతూనే ఉంది. అట్రీతిగా బిడ్డలందరూ కూడా అంత అమూల్యమైన మాటను పలిగే సామర్థ్యం ఉన్న బిడ్డలుగా మార్చబడాలంటే మనం పిల్లలకి ఏం చేయాలండి? ప్రభు యొక్క శిక్షలో
వారిని పెంచాలి. ఎప్పుడైతే ప్రభువులో ఉంటారో వారిపైకి ఏ శిక్షా విధి కూడా ఉండదు. నిత్య మార్గము పరలోక రాజ్యానికి ప్రతి ఒక్కరూ చేరాలి. మదర్ తెరీసా చిన్ననాటి నుండి ప్రభువు యొక్క పరిమళ వాసనగా ఉంది. బ్లడీనా ఒక పరిమళ వాసనగా ఉంది. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారందరూ కూడా ఒక దేవుని కొరకు అమూల్యంగా జీవించారు తమ బాల్యాన్ని. ఆ చిన్ననాటి నుంచి అలా ఉన్నారు కాబట్టి వారి యవ్వన ప్రాయంలో ఉన్న సమయంలోనూ వృద్ధాప్యంలో వచ్చిన సమయంలో కూడా ఆ దేవుని వారు ఏమాత్రము విడిచిపెట్టలేదు. అందుకనే మనమందరం కూడా అట్టిగా విడిచిపెట్టకుండా దేవునిలో నిత్యము జీవిస్తూ ఆ ప్రభువు మన కొరకు చేసిన బలియాగమును బట్టి మళ్ళీ తిరిగి మనం పరలోకానికి చేరడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే మార్గము. ఆయనలో ఉంటేనే మనకి రక్షణ, ఆయనలో ఉంటేనే మనకి దీవెన, ఆయనలో ఉంటేనే మనకు బలము, ఆయనలో ఉంటేనే మనకు సకలము సమృద్ధిగా లభిస్తాయి. లాజరు ఆ ధనవంతుడు తన బాల్యంలో తనకున్న విలాసాలను బట్టి సౌకర్యాలను బట్టి విచ్చలవిడిగా పెరిగే తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాడు కాబట్టి మూల్యాన్ని చెల్లించాడు, నరకంలో పడివేయబడ్డాడు. లాజరు కురుపులతో ఎలా ఉన్నా తన బాహ్య స్థితి ఎలాగున్నా తన హృదయంలో తన అంతరంగంలో ప్రభువారిని ఆరాధిస్తూ ఉన్నాడు. అతనే నా యజదేవుడు, నా రక్షకుడు, నా విమోచకుడు అని నమ్మి ఉన్నాడు కాబట్టి అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు. చిన్ననాటి నుంచి అమూల్యంగా పెరిగాడు. లోకానికి అమూల్యంగా లేడు, అందంగా లేడు, అసహ్యంగా ఉన్నాడు, హేళనగా ఉన్నాడు, దూషణగా ఉన్నాడు. కానీ ప్రభు దృష్టికి అతనే యోగ్యుడయ్యాడు. కాబట్టి ప్రియమైన దేవుని జనాంగమా, బాల్యము అమూల్యము. ఆ బాల్యాన్ని నాశనకరమైన కోపం వైపు కాక అమూల్యమైన ప్రభువైన యేసుక్రీస్తు వారి వైపు నడిపిస్తూ నిత్యరాజ్యానికి చేరే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని నడిపిస్తారని ఆశిస్తూ ఈ చిన్న కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.